హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పల్లీలు, దాని తర్వాత నువ్వులు వేయించుకోవడం జరిగింది, పేస్ట్ పట్టడం జరిగింది. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మనం టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అయితే గ్రేవీ చిక్కగా రావడానికి ఇలా పేస్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు గ్రేవీ తిక్కుగా వస్తుంది, తినడానికి కూడా ఇబ్బంది పడరు. అందరు ఏం చేస్తారో తినేటప్పుడు అవి ఇవి తీసి పక్కన పెట్టేస్తుంటారు. ఆనియన్స్ కానీ టమాటా కానీ కొందరికి నచ్చదు. దీనివల్ల ఏమంటే మనం గ్రేవీ చేసుకోవడం వల్ల పేస్ట్ మంచిగా కొద్దిగా కాజు పేస్ట్ పెట్టడం జరిగింది. ఇవి బాయిల్డ్ ఎగ్స్ నూనె పోసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని ఈ టమాటా పేస్ట్ ఆల్రెడీ మనం నూనెలో కొంచెం చేసుకున్నాము కాబట్టి మళ్ళీ ఈ విధంగా మనం చేయడం జరిగింది. దాని ప్రాసెస్ అనేది ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఏమైనా స్మెల్ రావడం ఉన్నా కానీ వెళ్ళిపోతుంది, పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఆనియన్ అలా పేస్ట్ పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో ఏం వేయలేదు. నువ్వులు పల్లీలు మనం మిక్సీ పట్టడం జరిగింది. మనం ఏంటంటే ఉడకాలి, ఇవి బాయిల్ కావాలా పేస్ట్ అనేది, లేకపోతే అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది. నువ్వులు పల్లీలు ఆ విధంగా కలపడం జరిగింది. మనకు తగినంత కారం, తగినంత ఉప్పు, సాల్ట్ అన్నీ దాంట్లోనే పేస్ట్లు వేసేసినాం కాబట్టి మనం ఏం వేసుకునే అవసరం లేదు. ఫస్టే స్టార్టింగ్లో అన్నీ దాంట్లో చిన్నపిల్లలైనా ఇష్టపడి తింటారని ఈ విధంగా అన్నీ మిక్స్ అవ్వడం. కొంచెం చింతపులుసు రసం పోసాను. ఇది కాజు పేస్టు. ఇది ఉడికిన తర్వాత బాయిల్డ్ ఇక్కడ ఎగ్ వేయడం జరుగుతుంది. మంచిగా పేస్ట్ ఉడికింది తర్వాత బాయిల్డ్ ఎగ్ వేయడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎగ్ మసాలా కర్రీ రెడీ. అంతే. దాని తర్వాత కొంచెం మసాలా, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి. ఎందుకంటే వెదర్ అంతా చేంజ్ అయిపోయి పిల్లలు చాలామందికి దగ్గులు సర్దులు వస్తున్నాయి. కొంచెం మిరియాల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సర్ది జలుబు అనేది తగ్గుతుందని